రాజమహేంద్రవరం గాంధీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిని ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి తేజస్విని బుధవారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో అందిస్తున్న అధునాతన వైద్య సేవలకు సంబంధించి వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. వారికి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కంచర్ల రమేష్, డైరెక్టర్లు డాక్టర్ ప్రందితిరెడ్డి, డాక్టర్ దినేష్ కుమార్ ఘనంగా స్వాగతించారు. వారు మీడియాతో మాట్లాడుతూ రెయిన్బో ఆసుపత్రి దేశవ్యాప్తంగా చాలా ప్రధాన నగరాల్లో అధునాతన వైద్య పరికరాలు, అనుభవం కలిగిన వైద్య బృందం, సిబ్బందితో మంచి సేవలు అందిస్తుందన్నారు. ఈ ఆసుపత్రి సేవలు రాజమండ్రి నగరానికి అందుబాటులోకి రావడం గర్వకారణమన్నారు. మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి మాట్లాడుతూ రాజమండ్రి తన మనస్సుకు నచ్చిన నగరమని పేర్కొన్నారు. రెయిన్బో ఆసుపత్రి ఇంద్రధనస్సు తరహాలోనే అన్ని స్పెషాలిటీలతో వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడమే రెయిన్బో లక్ష్యమని చైర్మన్ రమేష్ వెల్లడించారు. 22 హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ 2500 బెడ్స్ ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఢిల్లీ, సౌత్ ఢిల్లీలోను అండ్ గౌహతి, వరంగల్. సో ఇన్ని ప్లేసుల్లో మేము ఈరోజు దాదాపు నెలకి ఒక 15 లక్షల అవుట్ పేషెంట్స్ వస్తాం అక్రాస్ ద గ్రూప్. దాదాపు మేము ఒక 12,000 అడ్మిషన్స్ చేస్తాం. సో దిస్ ఈజ్ అ నంబర్ ఆఫ్ పేషెంట్స్ వి సీ అండ్ వి అడ్రస్ ఇట్ ఇన్ ఎ మంత్. సో ఈ క్రమం చూస్తూ ఉంటే మాకు ఆపర్చునిటీస్ చాలా ఉంది. కాకుండా ఏంటంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ చేయడం అనేది ఇట్స్ కష్టతరమైంది. ఫర్ హ్యావింగ్ us for this event and congratulations on opening the new facility. నా జర్నీ రెయిన్బోతో ఆల్మోస్ట్ 8 years ముందు స్టార్ట్ అయింది. when I had my son Aryaveer, Dr. Pranti was my gynecologist. So I remember అప్పుడు చాలా మంచి కేర్ తీసుకున్నారు and the doctors were very experienced and the quality of care was excellent, and not just the doctors, it was also the staff, nurses, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమహేంద్రవరంకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మనసుకి చాలా దగ్గర ఉండే నగరం ఇది. ఎందుకంటే మా తాతగారు ఇక్కడే ఉండేవారు. మేము చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళమి హాలిడేస్కి, ఇక్కడికి కాకినాడకి, అండ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇక్కడ ఉండేవారు అందరూ చాలా ఆప్యాయంగా, చాలా ఎఫెక్షన్తో చూసేవారు మమ్మల్ని. అదే కాకుండా మా అమ్మగారు కూడా పుట్టింది ఇక్కడే రాజమహేంద్రవరంలో. సో ఒక చిల్డ్రన్స్ అండ్ మదర్స్ కేర్ హాస్పిటల్ని అమ్మగారు పుట్టిన నగరంలో ఇనాగ్రేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మహేంద్రవరం నా మనసుకి ఎంత దగ్గరో రెయిన్బో హాస్పిటల్స్ కూడా నా మనసుకి అంతే దగ్గర.